సహోదరులు, భక్తి సింగారి అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు జనవరి 28. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 9వ వచనము. వారు పూర్ణ మనసుతో ప్రభువునకు కానుకలు ఇచ్చిన దినము నిజముగా దావీదునకును ఇశ్రాయేలు జనాంగమంతటికిని ఆనందదాయకమైన దినమని మనమనవచ్చును. యెహోవా యందలి ఆనందమే వారికి బలమయ్యను. అయితే ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని సేవ నిమిత్తమును ఆయన యుద్ధముల నిమిత్తమును మిమ్మల్ని మీరు అప్పగించుకొనుటకు సిద్ధముగానున్నారు? ఈ లోక సంబంధమైన సంఘమని పిలువబడు దానిలో కాదు గాని క్రీస్తు శరీరమైన పరలోకపు సంఘమునందు సేవ చేయుటకు మనపూర్వకంగా నిన్ను నీవు అప్పగించుకొనిదవా? నీ ముందు నిలువబడి తన గాయపరచబడిన చేతులను నీ వైపు చాపి బ్రతిమాలుచున్న ఆయన మాటలను దయచేసి వినుము. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? మొదటి దినవృత్తాంతములు 29:5. ఇది దావీదుకు నిజముగా ఆనందింపజేసినది. నీవు నీ జీవితమును, డబ్బును, తలాంతులను ఈ గొప్ప పరలోకపు కట్టడమునకై వాడబడినట్లు ఇష్టపూర్వకముగా ధారాళముగా ఇచ్చినచో నీ రక్షకుడైన ప్రభువును అది మరెంతో అధికముగా సంతోషపెట్టదా? అప్పుడే నీవు దేవుని యందలి సంతోషం యొక్క సంపూర్ణతను తెలుసుకొనగలిగెదవు. అదే నీకు బలమగును. ఇదే నిజమైన ఆనందము. అట్టి ఆనందమే సర్వ సంగమునకు ఆనందమును తీసుకొని రాగలదు.